ఎవరు నకిలీ హామీలు? అరే 3 రోజుల 4 రోజుల నకిలీ ఒరిజినల్ ఎట్లా విత్తనం వేస్తే కూడా మొలకెత్తేదాకానన్నా పరీక్షిస్తారు. ఆయుధ జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా? విత్తనం వేస్తే అది మొలకెత్తుతేనా మొలకెత్తకపోతేనా నకిలీ అసలు తెలుస్తుంది. ఇది మేము గ్యారంటీ 7 तारीख बोलते अभी 12 दिन भी नहीं हुआ इसको नकली मालूम हो गए. उतना टैलेंटेड है. 12 రోజులలోనే మొత్తం ఏం చేస్తాం కూడా మమ్మల్ని స్కాన్ చేస్తురా? అరే మేమేం చెప్పినామో ప్రజలు మమ్మల్ని అడుగుతారు. ఓపిక పట్టు 6 నెలలు నీకు సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోయిన శాసనసభ్యుడు చెప్పి ఆ బుద్ధిని నేర్చుకోండి. అనుభవించిన కడియం సీఆర్ మాట్లాడింది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మాట్లాడినట్టు కాదంటే ఖండించాలి కదా. దానికి ఉదయం వీళ్ళే మాకు ప్రజెంటేషన్ ఒక అవకాశం ఇవ్వండి, మీ నకిలీ హామీలు మీరు ఏం చేసిర్రు, రైతు బంధు ఎప్పుడేస్తారు? అదే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మీరు సభ లోపల రోజు రామభజన లెక్క మా 6 గ్యారంటీలు జపం చేయాలి. చేయండి, మేము అమలు చేస్తాం, మీరు జపం చేయండి. చెప్తూనే ఉండాలి 6 గ్యారంటీలు. అరే ఏం చూపిస్తావు? రేపు చూడరా మీరు? రేపు చూస్తారు కదా. నువ్వు కూడా అట్టే ముందే వాళ్ళు ఇప్పుడు మేము చెప్తున్నారు కదా, ఇంకా అధికారంలో ఉన్నాం, మాకు చూపెట్టకుండా ప్రజెంటేషన్ ఎట్లా జరుగుతుందనే ఫీలింగ్లు అంటారు. అట్లుంటుంది. గవర్నర్ ప్రసంగం మాకు చెప్పకుండా ఎట్లా అయితే అనుకుంటున్నారు. ఇవన్నీ ప్రభుత్వం మారింది, కొద్దిగా ప్రభుత్వం మారిందని మీరు చెప్తలేనంటారు పత్రికలల్లా. అధికారం మారింది, వాళ్ళు ట్రెజరీ బెంచ్ నుంచి పక్క బెంచ్ ప్రతిపక్ష బెంచ్కి అయినరు, మైక్ కొడతాం, ఈ వరకు కొడతాం. ఏందది నడవదు ఇవన్నీ.